నేను బతికి బయటపడ్డాను. కుబేరదేవా, అక్కడి నుండి పారిపోండి. ఈ స్తంభం నా మీదే పడేలా ఉంది. నాకు ఇంకా తినడానికి ఏం పెట్టకపోతే నేను మిమ్మల్ని ఆహారంగా తినేస్తాను. వద్దు వద్దు. ఇలాంటి అనర్థం జరుగుతుందేంటి? వద్దు. కుబేరదేవా, లేచి పరిగెత్తండి, లేకపోతే గజానందుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. పరిగెత్తండి. నా ఆకలి తీర్చండి, నాకేదైనా పెట్టండి, లేకపోతే మీరంతా నా ఊదరంలోకి చేరిపోతారు. సర్వనాశనం జరుగుతుంది. పరిగెత్తండి. ఈ కుబేర స్వామి ఎక్కడికి వెళ్ళారు? నా ఆకలి ఇంకా తీరనలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ అలకాపురు దాటితే చాలు, నా భద్రతకి ఏ సమస్య ఉండదు. అయినా గజాననుడు ఆకారం చాలా పెద్దది గనుక తను నా వెంట పడలేడు. వేగంగా పరిగెత్తండి. కుబేర దేవుడు పారిపోతున్నారా? ఓ కుబేర దేవా, తమరు నా నుండి తప్పించుకోలేరు. ఓ కుబేర దేవా, తమరు నా నుండి తప్పించుకోలేరు. తమరిని ముందే హెచ్చరించాను కుబేర దేవా, ఈ భోజనం నాకు సరిపోదని. కానీ మీరు నమ్మలేదు. వేలాది మంది సైనికులకు సరిపోయే ధాన్యపు భండారాలు ఉన్నాయన్నారు కదా. ఇప్పుడు తీర్చండి నా ఆకలి, తీసుకురండి నాకు ఆహారం. నేను ఈ నీళ్లలోనే ఉండిపోతాను, బయటకు వెళ్ళను. గజాననుడు నన్ను వెతకలేడు. అలసిపోయేంత వరకు వెతికి తరువాత కైలాసానికి వెళ్ళిపోతాడు. ఈ శబ్దం ఏంటి? ఏదో సుడుగున్నలా ఉందేంటి? నన్ను క్షమించండి గజానన.
నన్ను వదిలేయండి. నాకు పెట్టడానికి ఏమీ లేదా? నా ధాన్యాగారాలు, నా నవనిధులతో సహా సర్వస్వం తమరి ఉదరంలోకి చేరిపోయాయి. తమరి ఉదరంలోకి చేరిపోయాయి గజానన. తమరికి ఇంకా ఆహారం ఎక్కడి నుండి తేవాలి? ఎక్కడి నుండి? అయితే మీరు నా ఆహారంగా మారడానికి సిద్ధం కండి. ఎందుకంటే నా ఆకలి ఏ మాత్రం తీరలేదు. నాకు వెంటనే ఆహారం తెచ్చి పెట్టండి. దయచేసి నన్ను క్షమించండి దేవేంద్ర, నన్ను క్షమించండి. కుబేరదేవ క్షమాపణలు చెప్పాల్సింది నాకు కాదు, మహాదేవుడు పార్వతి మాత్రాన్ని కోరండి. కేవలం వారు మాత్రమే గజానందుని శాంతింపజేయగలరు. వెంటనే వెళ్ళండి, వారిని సహాయం చేయమని మొరపెట్టుకోండి. కానీ ఎలా దేవేంద్ర? గజాననుడి తోండ నా వెంట పడింది. కుబేరదేవ, తమరు వెంటనే కైలాసం వెళ్ళండి. నేను మిగిలిన దేవతలందరూ కలిసి గజానందుని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. తమరు వెంటనే వెళ్ళండి. కుబేరదేవా, ఏమైంది? తమరికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మీ వెంటే వచ్చాడుగా మా పుత్రుడు. ఎక్కడున్నాడు? మాత, గజాననుడు మొత్తం అన్ని తినేశాడు మాత. నన్ను కూడా తినాలనుకుంటున్నాడు మాత. అవేం మాటలు కుబేరా? తను మిమ్మల్ని తినాలనుకోవడం ఏమిటి? మీ దగ్గర కావాల్సినంత ఆహారం ఉందని మీరే చెప్పారు కదా తనతో. నాకు ఇంకా ఆహారం కావాలి. నేను ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప ధనవంతున్నని, సంపన్నునని విర్రవీగాను మాత. కానీ మాత, నాకిప్పుడు తగిన శాస్తి జరిగింది. ఒక బాలకుడి ఆకలి తీర్చలేకపోయాను. మహాదేవ, దయచేసి నన్ను క్షమించండి. పార్వతీమాత, తమరే గజానందుని శాంతింపచేయగలరు. తన ఆకలిని నేను ఎలా తీర్చాలో తమరే సెలవివ్వండి. తన ఆకలి నేను ఎలా తీర్చగలను? గజానన, దయచేసి మీరు శాంతించండి. నా ఆకలి ఏ మాత్రం తీరలేదు. నాకు సరిపోయేంత భోజనం పెట్టండి. దయచేసి మా విన్నపాన్ని ఆలకించండి గజానన. మీరు శాంతించండి.
కుబేరదేవా వెంటనే గజానందుడి ఆకలి తీర్చే ఉపాయం తెలుసుకుని రండి. లేకపోతే మాలో ఎవరు కూడా సురక్షితంగా బయటపడలేరు. దయచేసి నన్ను క్షమించండి మహాదేవ. పార్వతీమాత ధనవంతుననే అహంకారం నా ఇంగితాన్ని తన వశం చేసుకుంది. అహంకారంతో ఆలోచనలతో ప్రవర్తన అర్ధరహితంగా మారిపోతాయి. ఆ విషయం నాకిప్పుడు స్పష్టంగా బోధపడింది. పార్వతీమాత గజానందుడి ఆకలి తీర్చే ఉపాయాన్ని తెలియజేసి తగిన సహాయం చేసి నన్ను కరుణించండి. మాత చిరునవ్వుకి అర్థం ఏమిటి? చంద్రదేవా! వరుణదేవా! ఓ మహానుభావా, మాపై కరుణ చూపండి. శాంతించండి గజానన. నా ఆకలిని తీర్చడానికి మీ దగ్గర ఏమీ లేదు దేవేంద్ర. నా దగ్గర ఉంది ప్రభు. ప్రభు, నా దగ్గర ఉన్నది చూశారంటే తమ ఆకలి పూర్తిగా తీరిపోతుంది గజానన. ఒకే ఒక బిల్వపత్రంతో గజానందుడి ఆకలి తీర్చడానికి వచ్చాడు. కుబేరుని మతిపోయిందా ఏంటి? దీనిని స్వీకరించండి గజానన. దీనిని జగన్మాత పంపించారు తమ ఆకలి తీర్చడానికి. కేవలం ఈ బిల్వపత్రం సరిపోతుందా మాత? అవును, ఈ మారేడాకుని ప్రసన్న చిత్తులై ఆదిదేవుణ్ణి నన్ను స్మరించుకుని గజాననుడికి అందించండి. దీనిని ఆరగించగానే తన ఆకలి పూర్తిగా తీరిపోతుంది.